ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే పొగల మంచు తెరలున్నా పొద్దు పొడుపు ఆగదని కక్ష కంచె వేస్తున్నా ప్రేమ గెలిచి తీరునని సాటేమీ చక్కని బంధం నూరేళ్ల వరమవ్వాలి ఆ నింగి నేల గాలి శుభమస్తని దీవించాలి ప్రేమయేవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే ప్రేమయేవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి సాక్షిగానే నేనుంటూ జ్ఞాపకంగా నిలవాలి ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే
మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకి పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మా వెళ్ళే ఏకమైన బాగుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
దయచేసి మిమ్మల్ని అందరినీ కొంచెం నిశ్శబ్దాన్ని పాటించమని మరీ కోరుతున్నాం. కొంచెం ఇక్కడ మాట్లాడేటటువంటి వారికి అలవాటు తక్కువ, అంచేత వీరి మనస్సు వేరే విధంగా లాగేస్తుంది. దయచేసి కొంచెం నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. ఉదయం నుంచి ఈ మద్దూరు సోమయ్య గారి వంశజులు సంతతి అనగా కుమారుడు, కూతుళ్ళు, మనుమలు, మనవరాండ్రు, మునిమనుమలు, అల్లుళ్ళు అందరూ ఇక్కడికి విచ్చేసి సభా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు సమావేశ ఆరంభంలో స్వాగతం తెలియజేస్తున్నాం. మీకు అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఆ కార్యక్రమాన్ని ఉదయం 6:30 అని అనుకున్నాం. 6:30కి కరెక్ట్గా నగర సంకీర్తన అని అనకుండా వేద పండితుల చేత స్వస్తి, బాజా భజంత్రీలు, పూర్ణ కుంభంతో ఈ వేదికకి మంచి నిండుతనంగా తరపుగా మా పెదనాన్నగారి తరపుగా, దినకర సార్ తరపుగా మా పెద్దనయ్య గారు మీకందరికీ పంచినటువంటి ప్యాంప్లెట్లో మా ఆహ్వాన శుభపత్రికలో మద్దూరి మా గొప్పల్ని, మా అవసరం లేనటువంటి మాటల్ని మీరు మంచిగా తీసుకొని మాకు మార్గదర్శకంగా మాకు మరుసటి కార్యక్రమానికి మాకు సూచనలు ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శివుని కుమార శ్రీ విఘ్నరాజా విను మా కోరిక, విను మా కోరిక. విన్నవించుచున్నాము మా కోర్కెలను, నీ తల్లి అంబికను నమ్మితిమి. విన్నవించుచున్నాము మా కోర్కెలను, నీ తల్లి అంబికను కరుణించుమా మము కాపాడుమా. శ్రీ విఘ్నేశ దయ చూడవయ్యా, మము కరుణించుమా మము కాపాడుమా. శ్రీ విఘ్నేశ దయ చూడవయ్యా, శ్రీ శంభుతనయ శివుని కుమార శ్రీ విఘ్నరాజా విను మా కోరిక, విను మా కోరిక. మామూరలా నుంచి మము కరుణించి నీ తల్లి